నేను జోస్నే గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తున్నది, దీనిలో ఇప్పుడు తెలుగుదేశం అపారమైన అనుభవం ఉన్నది వీటిని హ్యాండిల్ చేయటంలో, ఇలాంటి ఇష్యూస్లో. టెక్నికల్గా రూల్ ఒకటి ఉన్నా కూడా సరే, రూల్ని మనం మార్చలేం. ఇప్పుడు ఎన్నికల సంఘం నియమ నిబంధనలు మార్చలేకపోయినా దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కుని, ఇప్పుడు ఎందుకంటే మామూలుగా అసలు మన సింబల్గా ఇప్పుడు మన తెలంగాణలో అయితే చూస్తూ ఉంటాం, కారు గుర్తుకి పోల రోడ్డు రోడ్లు గుర్తుంది, దానికి 1000 ఓట్లు పడ్డాయి, 2000 ఓట్లు పడ్డాయని చాలా ప్రతిసారి కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని స్థానాల్లో ఆ కారణంగా ఓడిపోతారు. మనకు ఓట్లు వేసే వాళ్ళు వృద్ధులు రకరకాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ గాజు గ్లాసు గుర్తు కనపడుతుంది, అన్ని చోట్ల కనపడుతుంది, 175 చోట్ల. సో దీన్ని ముందే పోనీ ఎవరన్నా వీళ్ళతో వేయించుకొని ఇది మిస్యూజ్ కూడా కావచ్చు. ఇప్పుడు గాజు గ్లాసు గుర్తున్న క్యాండిడేట్లకి సడన్ గా డిమాండ్ రావచ్చు రాష్ట్రంలో, వాళ్ళని ఎక్కువ ప్రమోట్ కూడా చేయొచ్చు, ఓట్లు చేర్చు, ఇవన్నీ జరుగుతాయి రాజకీయాల్లో. మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తారు. ఇదే కొత్త కాదు, ఒకే పేరున్న వాళ్ళు పెడతారు, ఇవన్నీ అన్ని పార్టీలు చేసే. దీనికి పరిష్కారం కొంత ముందే ఎన్నికల సంఘంతో మాట్లాడుకొని, ఇది కూటమి కాబట్టి మొత్తం కన్సిడర్ చేస్తున్నట్టు ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చి ఉన్నారా, లేకపోతే అన్ని చోట్ల జనసేన వాళ్ళతోటి వేయించి సింబల్ వేరే వాళ్ళకి వెళ్లకుండా మిగతా చోట్ల వాళ్ళని నల్లిఫై చేసుకునే ప్రతి ఇవేవి జరగకపోతే ఇప్పుడు నష్టపోతారా, ఏం చెప్తారు? సార్ నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. మొన్న బుధవారం రోజు సార్, బుధవారం రోజు చాలా క్లియర్ గా నేనే ఉన్నాను సార్. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన టీమ్ లో నేనున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము ఒక క్లియర్ కట్ రిప్రజెంటేషన్ ఎన్నికల కమిషన్ కి ఇచ్చున్నాం. అందులో ఆల్సో మేము ఏం చేశాము అని అంటే రెండు ఇది వరకు జరిగినటువంటి అంటే 2 ఇన్స్టెన్సెస్ ని కూడా మేము కోట్ చేస్తూ, జడ్జిమెంట్లను కూడా కోట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కి మేము ఇచ్చున్నాం సార్. అంటే మీరు అన్నట్టు మేము దీన్ని ఫోర్స్ చేసాం, ఇలాంటిది ఏదైనా జరుగుతుంది అనేటువంటి ఒక దీంతో మేము క్లియర్ గా చెప్తున్నాను సార్. మొన్న బుధవారం రోజు జరిగినటువంటి ఘటన సార్ ఇది. బుధవారం రోజు పోయి ముఖేష్ కుమార్ మీనా గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. అయ్యా మీరు అంటే 154 స్థానాల్లో 23 పార్లమెంట్లలో ఎక్కడైతే జనసేన పోటీ చెయ్యదో, అంటే కూటమి పోటీ చేస్తుందో, అక్కడ గనక మీరు వేరే వాళ్ళకంటే ఈ సింబల్ ని వేరే వాళ్ళకి కేటాయిస్తే ఒక కన్ఫ్యూజన్ అరైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందండి సార్. వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఆ రోజు అయితే చెప్పింది సానుకూలంగానే స్పందించారు, పైకి పంపిస్తాం, రిక్వైర్డ్ ఆ రోజున ఈవెన్ గేవ్ దెమ్ 2 జడ్జిమెంట్స్, జడ్జిమెంట్లను కోట్ చేస్తూ మరీ ఇచ్చాను మేమైతే అలా తప్పగా వస్తే లేఖ రాసేసి మాకు కావాలని వదిలేదు సార్. కావాలంటే ఆ రిప్రజెంటేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. సో నేను ఏమంటున్నా అంటే వీఆర్ డన్ ఆర్ ఎఫర్ట్ టు ద మాక్సిమం. సరే, ఐ డోంట్ నో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ని విమర్శించేంత స్థాయి నాది కాదు, విమర్శించాలనేటువంటి అందులో చాలా క్లియర్ గా ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇష్యూ లైక్ దిస్, దట్ పర్టిక్యులర్ సింబల్ ఇందాక సార్ కోట్ చేసినటువంటి అంశంతో పాటుగా దట్ పర్టిక్యులర్ సింబల్ అనేటువంటిది ఇట్ హ్యాస్ టు బి రిజర్వ్ ఫర్ దట్ పర్టిక్యులర్ ఎలక్షన్, నాట్ బియాండ్ దట్ పర్టిక్యులర్ ఎలక్షన్. ఇది నేను చాలా క్లియర్ గా కోట్ చేస్తూ ఇచ్చాను సార్. మా ఎఫర్ట్ మేము 1000% పెట్టాం, 100% కూడా 1000% పెట్టాం. పెట్టిన తర్వాత కూడా ఒకవేళ అన్టువర్డ్ గా ఇలాంటిది ఏదైనా జరిగితే దాన్ని హ్యాండిల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది సార్. సో ఖచ్చితంగా రేపు పొద్దున ఈ 15 రోజులు మిగిలినటువంటివి ఏవైతే ఈ 11 రోజులు ట్రూగా మాట్లాడితే 11-12 రోజులు ఏవైతే ఉన్నాయో ప్రచారానికి, ఖచ్చితంగా వి విల్ మేక్ షూర్ సార్. ఇక్కడ ఎక్కడైతే జనసేన క్యాండిడేట్స్ నిలబడుతున్నారో, ఎక్కడ జనసేన క్యాండిడేట్స్ నిలబడట్లేదు అంటే కూటమి అభ్యర్థులు ఎక్కడైతే నిలబడుతున్నారు, అది తెలుగుదేశం కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అంటే ఒక ఎక్స్టెన్సివ్ క్యాంపెయిన్. జనసేన లేకుండా గాజు గ్లాస్ ఉన్న దగ్గర మీరు ఏం చేయాలో మరి మీరు ఆలోచన చేసుకోవాలి సార్. నేను ఒకటే చెప్పాను సార్, గుర్తు మీద ఒక ఎక్స్టెన్సివ్ క్యాంపెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంది సార్, ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంది, అలానే ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంది. 2 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీయే అభ్యర్థిగా ఉన్నారు సార్. కూటమి అభ్యర్థులు 2 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఉన్నారు. సో మేము ఆ 2 చోట్ల కూడా ఎక్స్టెన్సివ్ గా గుర్తునే ప్రమోట్ చేస్తాను. డెఫినెట్ గా ఇట్ ఈస్ వెరీ అంశమే. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మేము ఎఫర్ట్ పెట్టిన తర్వాత కాదు అన్నప్పుడు ఇప్పుడు దాని మీద ఇంకేం చేయాలి అనేటువంటి మనగులాల కన్నా కూడా గుర్తుని తీసుకెళ్తాం అనేటువంటి కావచ్చు, తెలుగుదేశానికి కావచ్చు, చాలా క్లియర్ గా గుర్తునే మేము ప్రజల్లో డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో మరో చిన్న విరామం.